అందరికీ నమస్కారాలు. ఇవాళ ప్రజా దర్బార్ ఏదైతే పీజీఆర్ఎస్ మా యువ నాయకులైన లోకేష్ బాబు గారు బాధ్యతగా ఇవాళ ఇక్కడున్న కూటమి ప్రజాప్రతినిధులందరినీ ప్రభుత్వ అధికారుల సహకారంతో మరి ప్రజల దగ్గర నుంచి వచ్చిన అర్జీల్ని తీసుకొని వెంటనే పరిష్కారం అయ్యేవి కొన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టడానికి మరి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని వాళ్ళు పరిష్కరించాలని ఇక్కడ కొత్త వలసలో ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. మరి ప్రజలు నిజంగా ఇవాళ వచ్చిన అర్జీలు 216 సుమారు రావడం కూడా జరిగాయి. ముఖ్యంగా అందులో గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏవైతే భూముల రీసర్వే పేరున ఒకళ్ళ భూములు ఒకళ్ళ పేరున అమ్మకాలు కూడా జరిగిపోయాయి ఇవాళ వచ్చిన అర్జీల్లో. మరి ఇవాళ మా ఎంఆర్ఓ గారిని మేము కోరేది ఒకటే, సుమారు 216లో 150 పైన రెవెన్యూ సమస్యలే రావడం జరిగాయి. పేదలు ఇళ్ళ పెట్టాలి కానీ, లేకపోతే రీసర్వే భూముల ఒకరి పేరున ఒకరి సమస్యలు కానీ, లేకపోతే అన్నదమ్ముల పంపకం ఆస్తుల పంపకంలో చిన్న చిన్న విభేదాల కారణాలు కానీ మరి రావడం జరిగాయి. వాటితో పాటుగా సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిలో తల్లికి వందనం అనేది మరి ప్రతిష్టాత్మకంగా మేము తీసుకున్న మరి అక్కడక్కడ చిన్న ఏవైతే వాళ్ళ భూమికి వాళ్ళు ఇచ్చిన ఆధార్ కార్డో లేకపోతే బ్యాంకు లింకప్ అవ్వలేని కారణంగా ఒక 15 సమస్యలు అనేవి సుమారు ఇక్కడ తల్లికి వందనం కూడా రావడం జరిగాయి. మరి కొంత వికలాంగులు, వృద్ధుల పెన్షన్లు, వితంతువుల పెన్షన్లు కొన్ని రావడం జరిగాయి. ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు అనేవి రావడం, వాటితో పాటుగా ఇళ్ల పట్టాలు గతంలో ఏవైతే నేను 1063 గత శాసనసభ్యురాలుగా ఉండేటప్పుడు పట్టాలు ఇచ్చానో వాటిని మా దురదృష్టం గత ప్రభుత్వం పాలకులు ఇస్తే చాలా సంతోషించేదాన్ని. వాటన్నిటిని కూడా విడిచిపెట్టి తెలుగుదేశం పార్టీ హయాంలో గత ఎమ్మెల్యే ఇచ్చినవి మేమెందుకు ఇవ్వాలని ఒక మొండి వైఖరితో వెళ్ళిన కారణంగా పాత పట్టాలన్నీ కూడా ఇవాళ ఆ లబ్ధిదారులు చాలా బాధపడుతూ మరి నా దగ్గరికి రావడం జరిగాయి. మరి వీటన్నిటిని ఎంఆర్ఓ గారి సహకారంతో మేము పరిష్కరించుకుంటూ ఏవైనా ఉన్నవి రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో, కూటమి ప్రభుత్వం దృష్టిలో పెట్టి పరిష్కరిస్తానని మాటిస్తూ ఇవాళ ఈ ప్రజా దర్బార్లు పెట్టడం నాకైతే చాలా సంతోషం. ఎందుకంటే నాది పూర్తి బాధ్యత ఉంది. నాకు ఈ సమస్యలు ప్రజల దగ్గర నుంచి నేను కూడా పరిష్కరించాల్సిన బాధ్యత కనుక ఇవాళ ఈ ఇష్యూస్ నా దృష్టిలోకి రావడం కూడా ఎంతో సంతోషం. నా బాధ్యతగా నేను పనిచేస్తానని కూడా తెలియజేస్తూ కొన్ని అక్కడక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా 125 కోట్ల రూపాయలు మన కాన్స్టిట్యున్సీలో గత సంవత్సరం నేను ఎన్ఆర్ఈజీఎస్ ఇచ్చిన, ఇంకా మన కొత్త వలసకు వచ్చేసరికి కొన్ని డ్రైన్స్, రోడ్స్ కూడా పబ్లిక్ మహిళల దగ్గర నుంచి కొన్ని సమస్యలు రావడం జరిగాయి.